ప్రతి గ్రామం కూడా చెత్తరహిత గ్రామంగా ఉండడమే కాకుండా వాళ్ళకి ఆ చెత్తకి సమకూర అంటే సంపద పెద్దపులి దాడి చేయడంతో గర్భంతో ఉన్న ఒంగోలు ఆవును దూడను కోల్పోయామని పసుపుల యాజమాని కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం తిమ్మాపురం గ్రామానికి చెందిన పసుపుల రైతు కుమార్ మాట్లాడుతూ ఒంగోలు జాతికి చెందిన 40 పసుపులను పోషిస్తూ ఉంటామని, తమ కుటుంబానికి ఆ పశువులే ఆధారమని ఆయన అన్నారు. విత్తన అభివృద్ధి కోసం వీటిని పెంచుతున్నామన్నారు. పెద్దపులిని బంధించి ప్రజల భయాందోళనకు పోగొట్టాలని ఆయన అధికారులకు సూచించారు. మన్యం ప్రాంతంలో గత 21 రోజు నుంచి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి మారేడుమిల్లి పరిసర ప్రాంతాల నుంచి గంగవరం మండలం మీదుగా అడ్డతీగల మండలం చేరుకుంది. ఈ అభయారణ్యంలో ఎన్నో మూగజీవుల్ని హతమారుస్తూ తన పంతాలను తీర్చుకునే విధంగా భయభ్రాంతులను చేస్తుంది. గిరిజనులు ఇదే విషయమై ఎంతో భయంతో పొలాల్లో కానీ వెళ్లే ప్రయత్నం చేయట్లేదు, సాహసం చేయట్లేదు. ఇదే పరిణామంలో అడ్డతీగల మండలం తిమ్మాపురం పరిసర ప్రాంత అటవీ ప్రాంతంలో ఈ పెద్దపులి సంచరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గత రాత్రి ఆవుదూడపై దాడి చేసింది. ఈ విషయంపై ఆ యొక్క పశువుల యొక్క యజమాని ఉన్నారు, వారిని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుమార్ అండి, అడదేగల మండలం తిమ్మాపురం గ్రామం. మాకు ఒక 40 ఒంగోలు ఆవులు ఉన్నాయండి. మనం పెంచేదంతా ఇది బ్రీడ్ డెవలప్మెంట్ కోసం పెంచుతున్నాం. అక్కడ ప్రాజెక్టులో మేపులు బాగున్నాయి కదా అని తోలుకెళ్ళామండి. తోలుకెళ్తే ఇలాగ 2-3 రోజులు ఫుల్ తిరుగుతుంది అంటున్నారు. కానీ సరే ఇంకా మా వరకు రాలేదు కదా అని ఇంకా ఆవులు అక్కడే మేస్తూ ఉండగా నిన్న రాత్రి ఒక సూడావుని ఒక గిత్తదోడిని రెండాటిని చంపిందండి. గిత్తదోడిని అయితేనేమో మెడగొరకు వదిలేసింది. అదే పెద్దవాని అయితేనేమో సగం వెనక భాగం తినేసింది. అదే అసలు అయితే 1-2 రోజుల్లో ఏనాలండి ఆవు అది. ఇలాగా ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఆ ట్రాప్ కెమెరాలు పెట్టి పట్టుకుంటూ ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే అది జనానికి కూడా చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితిలోనే ఉందండి. కొద్దిగా ఏమైనా సరైన చర్యలు తీసుకుని దాన్ని త్వరగా